శోభాయమానంగా అద్భుతంగా భక్తి ప్రభుత్వంతో నిర్వహించినటువంటి మత్స్యకార సోదరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మగారు ఇక్కడ వేరే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. లేదా మీరు ఇక్కడికైనా రావాలి. పరమేశ్వరుడు శివుడు దేంతో సంతోషిస్తాడు? అభిషేక ప్రియ శివ. పరమేశ్వరుడు అభిషేకం చేస్తే సంతోషిస్తాడు. ఎలా సంతోషిస్తాడు ఇవాళ ఇక్కడ చూడండి. ఉదయం నుండి ఆయన సంహరించేటువంటి రోజు కాబట్టి త్రిపులకు శత్రువైన కలిచేపల్లి స్వామి త్రిపురాసులు సంహారం చేశారు కాబట్టి ఇవాళ త్రిపుర పూర్ణిమ అని భావిస్తారు. అది విష్ణుమూర్తికి సంబంధించినటువంటి వైష్ణవ సంప్రదాయంలో కనుక చూస్తే బృందావనంలో ఇవాళ ప్రత్యేకమైనటువంటి పండుగ ఈశ్వరుడు ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని ధరించాడు. కార్తీక మాసంలో స్వామికి సంబంధించినటువంటి 3 రూపాలు ప్రధానంగా చెప్పుకుంటాం. ఒకటి త్రిపురాసురులను సంహరించినటువంటి పరమేశ్వరుడు. అది కాక కార్తీక బహుళ అష్టమి నాడు పరమేశ్వరుడు తీవ్ర స్వరూపమైనటువంటి రుద్రలోని ఆవిర్భవించినటువంటి కాల భైరవుడు అవతరించినటువంటి రోజు. ఆయన ప్రతిరోజు కూడా కృష్ణుడి గురించి జపం చేసి ధ్యానంలో కృష్ణుని దర్శిస్తూ ఉండేటువంటి వారు. ఒకరోజు కార్తీక పూర్ణిమ ఉంటారు. గోపికలు నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యం నీకున్నది అని అంటే అప్పుడు పరమేశ్వరుడు గోపీశ్వరుడి రూపంలో బృందావనంలో కొలువై ఉన్నాడు. ఆయన బృందావన క్షేత్ర పరిపాలకుడు. అక్కడ కనుక మనం చూస్తే గోపీశ్వర మందిరానికి వెళ్ళి ఉదయం పూట శివలింగం మనకు కనిపిస్తుంది. సాయంకాలం పూట ఆ శివలింగాన్ని అందమైనటువంటి గోపికగా అలంకరిస్తారు. లలితాదేవి నామావళి చూస్తే అమ్మవారిని